ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ చూసాం కదా మనం. యాక్చువల్గా మనం మోషన్ అనే స్ట్రైట్ లైన్ అని హెడింగ్ రాసుకున్నాం. మోషన్ అనే స్ట్రైట్ లైన్ అంటే దాంట్లో మనం ఏ కేటగిరీలోకి వస్తున్నాం అండి? ట్రాన్స్లేటరీ మోషన్లోకి వెళ్తున్నాం. కరెక్టేనా? ట్రాన్స్లేటరీ మోషన్లో పాయింట్ ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఏమని చెప్పాను? దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అన్నాను. పాయింట్ ఆబ్జెక్ట్ అంటే మాట్లాడుకున్నాం కదా మనం. ఏంటి సార్ పాయింట్ ఆబ్జెక్ట్ అంటే? హూజ్ సైజ్ ఈజ్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ద డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై ద బాడీస్. ఈ ఆబ్జెక్ట్ని పాయింట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అంటే, ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్తో కంపేర్ చేస్తే దాని సైజు నెగ్లిజిబుల్ అయినప్పుడు. ఇప్పుడు దీన్ని రెక్టిలీనియర్ అంటున్నాం. స్ట్రైట్ లైన్ మోషన్నే రెక్టిలీనియర్ అంటున్నాం. అలాంగ్ ఏ లైన్, రెక్టిలీనియర్ మోషన్. సో ఈ చాప్టర్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటంటే రెక్టిలీనియర్ మోషన్ అని కూడా అనవచ్చు. అండ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్, యాజ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, వన్ డైమెన్షనల్ మోషన్ అని కూడా అంటారు. కైనమాటిక్స్ వన్ అన్నా, వన్ డైమెన్షనల్ మోషన్ అన్నా, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నా ఒకటే. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెక్టిలీనియర్ మోషన్. ఓకే, రైట్ సార్. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ గురించి చెప్పారు. ప్రజెంట్ ఏమో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటున్నారు. బాగానే ఉంది. అసలు మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? హౌ కెన్ వీ డిఫైన్ మోషన్ అండ్ హౌ కెన్ వీ డిఫైన్ స్టేట్ ఆఫ్ రెస్ట్? దాని గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్ సబ్ హెడింగ్ ఈజ్ రెస్ట్ అండ్ మోషన్. How can we define the state of rest and the state of motion? Rest and motion. Clear enough? Chapter title is Motion in a Straight Line. That is also called as one dimensional motion. Kinematics 1 అని కూడా అంటారు. Rectilinear motion. This comes under category of rectilinear motion. Okay. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సార్, రెస్ట్ అండ్ మోషన్. హౌ కెన్ వీ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ ద స్టేట్ ఆఫ్ మోషన్? ఓకే, బాగుంది. చిన్న స్టోరీ చెప్తాను, కేర్ఫుల్గా విను. సార్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది అట్ x is equal to 0. దీన్ని నేను t is equal 0 seconds దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వీడు అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. అబ్జర్వర్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్. రెస్ట్ తీసుకుంటున్నాడు, గ్రౌండ్ మీద ఉన్నాడు. వీడు ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ అబ్జర్వరు ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చూస్తే t is equal 0 seconds దగ్గర పార్టికల్ ఎక్కడ ఉందంటండి? x is equal 0 దగ్గర ఉంది. బాగుంది. t is equal to 1 second అయింది టైము. వీడు చూస్తూనే ఉన్నాడు. పార్టికల్ పొజిషన్ x is equal 0నే ఉంది. t is equal 2 second అయింది. పార్టికల్ పొజిషన్ సేమ్ x is equal 0నే మెయింటైన్ అవుతుంది. t is equal 3 seconds అయింది. t is equal 4 seconds అయింది. పార్టికల్ అక్కడే ఉంది. t is equal 5 seconds అయింది. కొద్దిగా బోర్ కొడుతుంది కానీ ఇంట్రెస్ట్గా వినండి. ఎందుకంటే కాన్సెప్చువల్గా వెళ్దాం స్లోగా. t 0 seconds పార్టికల్ పొజిషన్ ఇది, t 1 second పార్టికల్ పొజిషన్ ఇది, t 2 seconds పార్టికల్ పొజిషన్ ఇది. అంటే కంక్లూజన్, యాజ్ ద టైమ్ పాసెస్ particle position remains same, position of the particle is not changing with respect to time, then we can say that this body is at rest. కరెక్టేనా? సింపుల్ స్టోరీయే, నీకు తెలుసు, కానీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను, నీకోసం రివైజ్ చేస్తున్నాను. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ నాట్ చేంజింగ్ with respect to time for an observer, then the body is said to be at rest. So how can we define the state of rest ante ila rayochu, if position of a particle is not changing,
position of a particle is not changing with respect to time for an observer, then the particle is said to be at rest. దాన్ని ఏమని చెప్పొచ్చు సార్? ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్. క్లియర్ అయినా? సింపుల్ స్టేట్మెంట్. హౌ కెన్ వీ డిఫైన్ రెస్ట్ అంటే, ఫర్ ఏ గివెన్ అబ్జర్వర్, if the particle position is not changing with respect to time, then we can say that the body is at rest. Okay, very good. పార్టికల్ పొజిషన్ చేంజ్ అవ్వకపోతే టైంతో పాటు ఆ పార్టికల్ రెస్ట్లో ఉన్నట్టు. రైట్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడు. ఇది పొజిషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. డిఫరెంట్ పొజిషన్స్ ఇవి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్ అండ్ 5 మీటర్. పార్టికల్ ఇక్కడ ఉంది. అట్ t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్. సేమ్ అబ్జర్వర్. అట్ t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్ ఈ పర్సన్ ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్ దగ్గర పార్టికల్ పొజిషన్ x ఈజ్ ఈక్వల్ 4 మీటర్స్ కనబడుతుంది కదా మనకి. x ఈజ్ ఈక్వల్ 4 మీటర్స్. ఇది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఫర్ దిస్ అబ్జర్వర్. ఈ అబ్జర్వరు ఈ పార్టికల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఫ్రమ్ ద ఆరిజిన్ అనుకోండి. అంటే ఇక్కడ సెపరేషన్ రాశాను నేను. ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఆరిజిన్ దగ్గర ఉన్నాడు. ఓకే, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు ఆరిజిన్ దగ్గర. For this observer, position of the particle is 4 meters, initial position. So t is equal to 1 seconds కూడా పార్టికల్ పొజిషన్ అదే ఉంది. t is equal 2 seconds కూడా పార్టికల్ పొజిషన్ అదే ఉంది. t is equal 3 seconds కూడా పార్టికల్ పొజిషన్ అదే ఉంది. ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే పార్టికల్ ఆరిజిన్ దగ్గరే ఉండాలని అనుకుంటారు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేనేం చెప్పానంటే, ఈ పార్టికల్ ఆరిజిన్ దగ్గర తీసుకున్నాను and its position is not changing with respect to time. Always it is at x is equal to 0. ఒకవేళ ఆబ్జెక్ట్ 4 మీటర్స్ దగ్గర ఉన్నా కూడా అది మూవ్ అవుతున్నట్టేం కాదు కదా. ఎందుకంటే t 0 సెకండ్స్ దగ్గర 4 మీటర్స్ దగ్గర ఉంది. t 1 సెకండ్ అయినా కూడా 4 మీటర్సే ఉంది. t 2 సెకండ్స్ అయినా 4 మీటర్సే ఉంది. అంటే అబ్జర్వ్ చేయాల్సింది అది 0 దగ్గర ఉందా, 2 దగ్గర ఉందా, 3 దగ్గర ఉందా, 4 దగ్గర ఉందా అని కాదు. టైంతో పాటు దాని పొజిషన్ చేంజ్ అవుతుందా లేదా. If position of an object is not changing with respect to time, that is said to be at rest, whether the particle is at origin or any other position. Position important కాదు, పొజిషన్లో వచ్చే చేంజ్ ఇంపార్టెంట్. If it is not changing with respect to time, that is said to be at rest. So for this observer, this body is also at rest. క్లారిటీ వచ్చినట్టుంది. సో ఎలా డిఫైన్ చేస్తాం మనం రెస్ట్ని చెప్పండి. If position of an object is not changing with respect to time, that is said to be at rest. ఓకే, ఇంక ఇప్పుడు నీకు మోషన్ డిఫైన్ చేయడం ఐడియా వచ్చింది కదా సార్. మోషన్ ఎలా డిఫైన్ చేస్తాం సింపుల్గా, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. దీని జస్ట్ అపోజిట్ స్టోరీగా, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టైంతో పాటు ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. దెన్ వీ కెన్ సే దట్ ద బాడీ ఈస్ సెడ్ టు బి అండర్ మోషన్. ఎక్స్ యాక్సిస్ మీటర్స్లో మెజర్ చేస్తున్నాం. 1 2 3 4 5. ఇది ఆరిజిన్. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. ఆబ్జెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉండేది అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ పార్టికల్ పొజిషన్ ఇక్కడ ఉంది. అట్ t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్
it reaches the position x is equal to 4 meters. At t is equal to 3 seconds, it reaches the position 6 meters. Observe చేయి, t0 second తీసుకుందాం సార్, ఇది ఇనీషియల్ పొజిషన్, అండ్ ఇట్ ఈస్ అట్ 1 second, ఇట్ ఈస్ అట్ 2 seconds. బాగుంది. t0 seconds దగ్గర పార్టికల్ పొజిషన్ ఎంత అండి? x is equal to 0. ఆఫ్టర్ 1 second వీడు అబ్జర్వ్ చేస్తే పార్టికల్ ఇక్కడ లేదు, ఇది ఇక్కడ కనబడుతుంది. ఎట్ x is equal to 4 meters. ఆఫ్టర్ 2 seconds ఇక్కడికి వచ్చింది. నీకు ఈ గ్యాప్ ఎందుకు నాన్ యూనిఫామ్గా తీసుకున్నానంటే, పార్టికల్ మూవ్ అవుతుందని చెప్పడానికి మనకు కావాల్సింది పొజిషన్ చేంజ్ అవ్వాలి. అది యూనిఫామ్గా చేంజ్ అయిందా? ఫస్ట్ 1 secondలో 4 meters ట్రావెల్ చేశాడు, సెకండ్ 1 secondలో 2 meters ట్రావెల్ చేశాడు, తర్వాత స్టోరీ. డిఫరెంట్ పొజిషన్స్ ట్రావెల్ చేస్తే స్పీడ్ ఎలా ఉంటుంది, అది యూనిఫామా, నాన్ యూనిఫామా, యాక్సలరేటింగా, రిటార్డింగా, అదంతా చూద్దామండి. మనం ప్రజెంట్ మనం ఏం డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం? మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ప్రీవియస్గా ఏం చెప్పాం? రెస్ట్. ఏంటి సార్ రెస్ట్? ఇఫ్ ద ఆబ్జెక్ట్ పార్టికల్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి అట్ రెస్ట్. బట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, పార్టికల్ పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం అట్ ఎ గివెన్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వల్స్. పార్టికల్ పొజిషన్ ఈజ్ డిఫరెంట్. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, నువ్వు if position of a particle is changing with respect to time, position of a particle is changing with respect to time, పొజిషన్ టైంతో పాటు చేంజ్ అవ్వాలి, then it is said to be in motion. సార్ కొద్దిగా స్లోగా గ్రాడ్యువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను, బోర్ కొడుతుందేమో నీకు, జాగ్రత్తగా విను. ఇఫ్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దెన్ దట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ మోషన్. ఓకే, బాగుంది సార్. అబ్జర్వరు పార్టికల్ పొజిషన్ చూస్తున్నాడు, పార్టికల్ పొజిషన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది, దెన్ వీ కెన్ సే దట్ ద బాడీ ఈజ్ అండర్ మోషన్. రైట్. మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను, దాంతో చిన్న క్లారిటీ వస్తుంది నీకు రిగార్డింగ్ రెస్ట్ అండ్ మోషన్. ట్రక్ ఇది, ట్రాలీ అనుకోండి. And this trolley is moving towards right, east direction lo moving. Trolley is moving towards right. ee trolley lo two seats ఉన్నాయి. ఇక్కడ పర్సన్ కూర్చుని ఉన్నాడు ఏ, ఇక్కడ పర్సన్ కూర్చుని ఉన్నాడు బి. వీళ్ళిద్దరిని గ్రౌండ్ మీద ఉన్న ఒక పర్సన్ సి అబ్జర్వ్ చేస్తున్నాడు. చిన్న స్టోరీ, కొద్దిగా ఓపికగా విను. ఏ, బి అండ్ సి. The whole trolley is moving towards right and he is at rest. C is at rest. Okay. What is the state of A for C అని అడిగాడు. And if you are observing A from C, నువ్వు ఏని అబ్జర్వ్ చేస్తున్నావు? C నుంచి. As the whole trolley is moving, A is also moving for the observer C. కరెక్టేనా? సీని అడిగావు నువ్వు ఏమని? ఏ పరిస్థితి ఏంటయ్యా, వాడు రెస్ట్లో ఉన్నాడా, మూవ్ అవుతున్నాడా అని అడిగావు. ఈ ఓవరాల్ ట్రాలీ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది ఫర్ దిస్ అబ్జర్వర్. కరెక్టే కదా సార్? ఇఫ్ పొజిషన్ ఈజ్ చేంజింగ్, ద బాడీ సెట్ టు బీ ఇన్ మోషన్. అదే కదా మనం మాట్లాడుకున్నది. సో హోల్ ట్రాలీ మూవ్ అవుతుంది కాబట్టి ఏ పొజిషన్ చేంజ్ అవుతుంది.
సి ఏమని చెప్తాడంటే ఏ అనేవాడు రెస్ట్లో లేడు, మూవ్ అవుతున్నాడు అని చెప్తాడు. ఓకే, సో ఏ ఈజ్ ఇన్ మోషన్ ఫర్ ద అబ్జర్వర్ సి. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. క్లియర్గానే రాస్తాను. ఏ ఈజ్ ఇన్ మోషన్, ఏ ఈజ్ ఇన్ మోషన్ with respect to observer C. అబ్జర్వర్ సిని అడిగితే ఏ గురించి ఏం చెప్పాడు నీకు? ఏ ఈజ్ మూవింగ్ అని చెప్పాడు. బాగుంది. సరే, ఇదే ఏ గురించి బీని అడిగాను నేను. బీని అడిగాను. ఈసారి అబ్జర్వర్ బి అని తీసుకున్నాను. వాడేం చెప్తున్నాడు అబ్జర్వ్ చేయి. హోల్ ట్రాలీ మూవ్ అవుతుంది, కరెక్టే, ట్రాలీ మూవ్ అవుతుంది. ఏ మూవ్ అవుతున్నాడు, దాంతోపాటు బి కూడా మూవ్ అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్, పొజిషన్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవ్వట్లేదు టైంతో పాటు. విత్ రెస్పెక్ట్ టు బి, ఏ పర్సన్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. దెన్ పొజిషన్ ఆబ్జెక్ట్ ఏ ఈజ్ ఎట్ రెస్ట్ ఫర్ ద అబ్జర్వర్ బి. కరెక్టేనా? సింపుల్ స్టోరీ. అబ్జర్వర్ బి ఏ గురించి ఏం చెప్తాడంటే విత్ రెస్పెక్ట్ టు బి వీడి పొజిషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి హీ ఈజ్ ఎట్ రెస్ట్ అని చెప్తాడు. కరెక్టేగా? ఓకే, అంటే ఏ ఈజ్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ బి. ఓహో, ఇలా జరిగిందా? ఇక్కడ ఏం జరిగిందో చూడు. ఏ అనేవాడేమో మోషన్లో ఉన్నాడని చెప్తున్నాడు ఒక్కడు సి, ఏ అనేవాడు రెస్ట్లో ఉన్నాడని చెప్తున్నాడు అబ్జర్వర్ బి. అంటే ఏ అనేవాడు ఒక్కడే రెండు రకాల డిఫరెంట్ పొజిషన్స్లో, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాడా? ఒకసారి రెస్ట్, ఒకసారి మోషన్, సైమిల్టేనియస్గా ఉన్నాడా అంటే కరెక్టే ఉన్నాడు. వీడి చెప్పింది కరెక్ట్ స్టేట్మెంటే, వీడి చెప్పింది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అందుకే మనం కంక్లూషన్కి వచ్చాం, దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ రెస్ట్ ఆర్ అబ్సల్యూట్ మోషన్, దట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అబ్జర్వర్. ఇక్కడ అబ్జర్వర్ ఏమో సి, అందుకే వాడు మూవ్ అవుతున్నాడు. ఇక్కడ అబ్జర్వర్ ఏమో బి, అందుకే వాడు రెస్ట్లో ఉన్నాడు. సో కంక్లూజన్ ఏంటో ఒకసారి కేర్ఫుల్గా విను. రెస్ట్ కామా మోషన్ ఆర్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ దట్ డిపెండ్స్ ఆన్ అబ్జర్వర్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ సార్ ఇవి. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ దట్ డిపెండ్స్ ఆన్ అబ్జర్వర్. డిపెండ్స్ ఆన్ అబ్జర్వర్. ఇంకా చెప్పాలంటే మోషన్ ఈజ్ ఏ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్, మోషన్ ఈజ్ ఏ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. మోషన్ ఈజ్ ఏ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. అబ్జర్వర్ని కూడా ఇంక్లూడ్ చేస్తేనే దానికి మీనింగ్ సార్. ఏ ఈజ్ ఇన్ మోషన్ అని వేగ్గా చెప్పలేము మనం. ఏ ఈజ్ ఇన్ మోషన్ ఫర్ ద అబ్జర్వర్ సి, దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఏ ఈజ్ ఎట్ రెస్ట్ ఫర్ ద అబ్జర్వర్ బి, దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. బోత్ ఆర్ కరెక్ట్ బికాస్ దేర్ ఈజ్ నో అబ్సల్యూట్. నువ్వు ఫిక్స్డ్గా ఏని రెస్ట్ అని చెప్పలేవు. బికాస్ ఫర్ దిస్ అబ్జర్వర్ ఏ ఈజ్ మూవింగ్. ఏ ఈజ్ ఇన్ మోషన్ అని చెప్పలేవు బికాస్ ఫర్ దిస్ అబ్జర్వర్ ఏ ఈజ్ ఎట్ రెస్ట్. దట్స్ వై వీ కెన్ సే దట్ there is